నేషనల్ హెరాల్డ్ కేసు పైన మనతో మాట్లాడడానికి నాంపల్లి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న కేసు కూడా కొట్టేసింది, ఎలాంటి ఆధారం లేదని చెప్పింది. ఇదేంటి కేవలం బీజేపీ కక్షపూరిత రాజకీయాలు చేస్తుంది అనుకోవచ్చు. ఫస్ట్ డే నుంచి మేము ఒకటే మాట్లాడుతున్నాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ అందరికీ ఒక వెపన్ లాగా ఆపోజిషన్ మీద యూజ్ చేస్తుంది ఈ బీజేపీ పార్టీ. నేషనల్ హెరాల్డ్ కేసు అయినప్పుడు మేము క్లియర్ కట్ అన్నాం, ఒకవేళ ఇది కేసు అయితే సొసైటీ కేసు, దీనిలో మనీ లాండరింగ్ ఎక్కడ ఉన్నది, ఈడీకి మీరు ఎందుకు తీసుకువస్తున్నారు? అండ్ అది ప్రూవ్ అయిపోయింది. రౌజ్ అవెన్యూ కోర్టులో ఛార్జ్షీట్ ఇచ్చినప్పుడు జడ్జ్ గారు కేటగారికలీ స్ట్రేట్గా నేను ఈ ఛార్జ్షీట్ ఎక్సెప్ట్ చేయను, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్లో మనీ లాండరింగ్ లేదు కాబట్టి నేను ఇది తీసుకోను. ఇది ఒక మారల్ విక్టరీ కాంగ్రెస్ పార్టీకి అండ్ మొత్తం ఇండియాకి ఒక ప్రూఫ్ అయిపోయింది ఎట్లా వీళ్ళు ఈడీకి ఒక వెపన్ లాగా యూజ్ చేస్తున్నారు. ఇలా మేమేం చెప్పడానికి పోతున్నామంటే బీజేపీ ఆఫీస్కి, అనవసరంగా దొంగలంగా కేసులు మీరు పెట్టకండి. మన్రేగా పేరు మీరు చేంజ్ చేస్తున్నారు, దానిలో వికసిత్ జీ రామ్జీ అని పెట్టినారు. రామ్జీ దేవుడు, పూజిస్తాం, ఆదరిస్తాం. మహాత్మా గాంధీ పేరు ఎందుకు మీరు తీస్తున్నారు? ఎందుకంటే మీకు గాంధీ పరివార్తో ప్రాబ్లం. ఇలా ఈడీ కేసులో మీరు ఏం చేస్తున్నారు? నేషనల్ హెరాల్డ్లో గాంధీ పరివార్కి బద్నాం చేయాలి. గాంధీ పరివార్ బద్నాం అయితే కాంగ్రెస్ బద్నాం. ఇలా మహాత్మా గాంధీ పేరుతో ఏం ప్రాబ్లం? గాంధీ పేరు వస్తే రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి, సోనియా గాంధీకి లాభం, కాంగ్రెస్కి లాభం. ఇండియాకి లార్జెస్ట్ వెల్ఫేర్ స్కీమ్ మన్రేగా. సో బీజేపీకి పార్టీకి ఏం చెప్తున్నారంటే, మీరు కాంగ్రెస్కి ఫినిష్ చేయలేరు. గాంధీ పరివార్ ఈ కంట్రీ కోసం ప్రాణం ఇచ్చినారు. ఇండిపెండెన్స్ తెచ్చేది పార్టీ కాంగ్రెస్, తెలంగాణ తెచ్చేది పార్టీ కాంగ్రెస్. మీరు దానికోసం పార్లమెంట్లో టైం వేస్ట్ చేస్తారు. వందే మాత్రం అని, వందే మాత్రం ఎక్కడ లేదు. నేను కాంగ్రెస్ కార్యకర్త, నా మైండ్లో వందే మాత్రం, నా హార్ట్లో వందే మాత్రం, నా ఆత్మలో వందే మాత్రం, నా నాలుకలో వందే మాత్రం, నా మొత్తం బాడీలో వందే మాత్రం ఉన్నది. వందే మాత్రం తెచ్చింది కాంగ్రెసే, కానీ 75 ఇయర్స్ తర్వాత మీరు డ్రామా చేస్తున్నారు. సో మేము బీజేపీకి ఏం చెప్తున్నాం అంటే, మీరు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అని చెప్పినారు. దాని మీద మనం మాట్లాడదాం, డెవలప్మెంట్ మీద మాట్లాడదాం. 3 ట్రిలియన్ 5 ట్రిలియన్ ఎట్లా చేద్దాం కంట్రీకి, దాని గురించి మాట్లాడదాం. బంగారు ఇండియా గురించి మాట్లాడదాం, వికసిత్ భారత్ గురించి మాట్లాడదాం. ఈ మొత్తం ఎందుకు? సో బీజేపీ ఐడియాలజీ ఏమంటే కాంగ్రెస్కి ఫినిష్ చేయాలి. సో గాంధీ పరివార్కి మనం బద్నాం చేయాలి, వాళ్ళ పేరుకి మలైన్ చేయాలి. సో అది జీవితంలో కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఒక మారల్ విక్టరీ అయింది. ఆ మారల్ విక్టరీ అలా మేము సెలబ్రేట్ చేస్తున్నాం. అండ్ బీజేపీ పార్టీ ఆఫీస్కి పోయి ఒక ఇంజెక్షన్ ఇద్దాం. అరే భాయ్, రియల్ పని చేయండి, లంగా దొంగ పనులు చేయకండి, వాస్తవం గెలుస్తుంది, సత్యమేవే జయతే. ఇలా మేము గెలిచినాం. జై హింద్, జై కాంగ్రెస్. అంటే గతంలో కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఇట్లాంటి ఆందోళన చేసిన పరిస్థితి, అంటే ఒక పార్టీకి అపోజిట్గా వెళ్ళి వాళ్ళ పార్టీ కార్యాలు ముట్టడించే పరిస్థితి ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు కొత్తగా ఎందుకు అట్లా చేస్తున్నారు? రెసిస్టెన్స్ 12 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. చూసి 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 ఇలా మాకు విక్టరీ అయింది కాబట్టి ఆ విక్టరీ సెలబ్రేషన్ వాళ్ళ దగ్గర పోయి చేస్తున్నాం. మీరు దొంగ కేసు పెట్టినారు, లంగా కేసు పెట్టినారు, డూప్లికేట్ కేసు పెట్టినారు, ఫ్యాబ్రికేటెడ్ కేసు పెట్టినారు, పొలిటికల్ ఇంటెన్షన్తో పెట్టినారు, పొలిటికల్ ఇంటెంట్తో పెట్టినారు, మీకు లాభం అవుతుంది అని పెట్టినారు. అన్నీ అగేన్స్ట్ పోయింది, జస్టిస్ గెలిచింది అని చెప్పడానికి పోతున్నాం. ఓట్ చోరీ అంశంలో కూడా చాలా సంవత్సరాలు కూడా మీరు పోట్లాడుతున్నారు, కానీ బీజేపీ పార్టీ కూడా అదే పందాన్ని వివిధ రాష్ట్రాల్లో కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. ఓట్ చోరీ ఉట్టి మేము మాట్లాడతలేం, మేము అలిగేషన్ పెట్టలేం, మేము ప్రూఫ్స్తో మాట్లాడుతున్నాం. ఇలా హైదరాబాద్లో ఫిరోజ్ ఖాన్ నాంపల్లి హైదరాబాద్ లోక్సభ ప్రూఫ్స్తో పెట్టినారు, అక్కడ రాహుల్ గాంధీ మొత్తం ఇండియాలో పెడుతున్నారు. సో తప్పకుండా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొత్తం కాంప్రమైజ్ అయిపోయింది, మొత్తం కొలాబరేట్ అయిపోయింది. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గణేష్ కుమార్కి చూస్తే ఎట్లా కనిపిస్తుంది అంటే, ఆయన స్పోక్స్ పర్సన్ బీజేపీకి. ఎలక్షన్ కమిషన్ ఎట్లా అయింది అంటే మెంబర్షిప్ తీసుకున్నారు బీజేపీ. సో ఓట్ చోరీ ఉన్నది, దొంగ ఓట్లు ఉన్నాయి, డూప్లికేట్లు ఉన్నాయి, ఫేక్ ఓట్లు ఉన్నాయి, ఫామ్ 6కి మిస్యూజ్ అవుతుంది, బల్క్ ఓటింగ్ ఉన్నది, ఫోటో ఎరేర్స్ ఉన్నది. అది రాహుల్ గాంధీ ప్రూఫ్ చేస్తున్నారు, నేను కూడా హైదరాబాద్లో ప్రూఫ్ చేస్తున్నాను. అంటే అక్రమంగా వలస వచ్చిన వాళ్ళ కోసమే ఇదంతా చేస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు, ఏది బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఎస్ఐఆర్ ఏదైతే తీసుకొచ్చారో అదంతా అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్రమంగా వచ్చి భారతదేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని నిలగొట్టడానికి అంతా చేస్తున్నామని చెప్తున్నారు. ఎస్ఐఆర్ ప్రతి స్టేట్కి డిఫరెంట్ ఉంటుంది. మన తెలంగాణలో వస్తే, హైదరాబాద్లో వస్తే ఓట్లు తీయాలి, ఎందుకంటే ఇక్కడ డూప్లికేట్ ఓట్స్, డబల్ ఓట్స్, ట్రిపుల్ ఓట్స్ చాలా ఉన్నాయి. సో ప్రతి ఒక్క సిచ్యువేషన్కి ఎస్ఐఆర్ డిఫరెంట్ ఉంటుంది. ఇది ఒక క్రికెట్ మ్యాచ్ లాగా. కలకత్తా పిచ్ ఈడెన్ గార్డెన్ డిఫరెంట్ ఉంటుంది, కర్ణాటక బెంగళూరు చిన్నస్వామి స్టేడియం డిఫరెంట్ ఉంటుంది, ఆస్ట్రేలియా స్టేడియం డిఫరెంట్ ఉంటుంది, లండన్ స్టేడియం డిఫరెంట్ ఉంటుంది. ప్రతి ఒక్క స్టేట్కి డిఫరెంట్ ఉంటుంది. ఎస్ఐఆర్ అవసరం
కానీ దానిలో అకౌంటబిలిటీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. అదే మేము అడుగుతున్నాం. అయితే ఇదంతా కేవలం బీజేపీ ఆడుతున్న నాటకాలు. అట్లాగే నిన్నటి తీర్పుతో మాత్రం దాంట్లో ఎట్లాంటి మనీ లాండరింగ్ జరగలేదని తేలిపోయింది కాబట్టి మేము నిర్దోషులుగా బయటకు వచ్చాం. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలంటే బీజేపీ తోటి కాదు, కేవలం గాంధీ పేరును తీసేసినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీని మీరు భూస్థాపితం చేయలేరు అని చెప్పేసి కూడా నాంపల్లి కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్ ఖాన్ చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.